ప్రపంచవ్యాప్తంగా ప్రజల సగటు ఆయుష్ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అనే అంశం నేడు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1 కోటి మందిని భాగస్వామ్యం చేస్తూ ప్రతిష్టాత్మక యోగాంధ్ర 2026 పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ ప్రత్యేక యోగా ప్రచార కార్యక్రమంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు వృద్ధుల జనాభా పెరుగుదల, జీవన శైలి సంబంధిత వ్యాధులతో సతమతమవుతున్నాయి. కేవలం 45 నిమిషాల పాటు రోజువారీ ఆసనాలు వేయడం ద్వారా ఒత్తిడిని జయించి దీర్ఘకాలిక అనారోగ్యాలు దరిచేరకుండా చూసుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఏడాది ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆల్మోస్ట్ 180 కంట్రీస్లో యోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. యోగా ఇండియా ప్రపంచానికి ఇచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్ ఏంటంటే యోగా. సో ఈ యోగాని ఈ మంత్లో వరల్డ్ వైడ్గా వరల్డ్ ఛాంపియన్షిప్ అని చెప్పి ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేయడం, యోగాని ఒక స్పోర్ట్స్లా కింద కన్సిడర్ చేయడానికి మన మోడీ గారు చాలా ప్రయత్నిస్తున్నారు. సో ఈ యోగా అనేది స్పోర్ట్స్గా దాన్ని ఇంక్లూడ్ చేస్తే సో యూత్ అనేవాళ్ళు దాని మీద ఎక్కువ మొగ్గు చూపడానికి ఉంటుంది. కేవలం జూన్ 21ని మాత్రమే కాకుండా ఏడాది పొడవునా యోగాను ప్రజల జీవితాల్లో భాగం చేయడమే లక్ష్యంగా సరికొత్త డిజిటల్ సాంకేతిక వేదికలను అందుబాటులోకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ప్రారంభించిన తొలి రోజే ఏకంగా 25,000 మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం విశేషం. ఈ కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మందిని యోగాసనాల్లో భాగస్వామ్యం చేయాలని బృహత్తర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ప్రతి ఒక్క జిల్లాకి ఒక టీం చొప్పున ప్రతిరోజు రాష్ట్రంలో 2 జిల్లాల్లో 2 టీంలో మనకు యోగా కార్యక్రమాలు అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ప్రతిరోజు 4 పర్యాటక ప్రాంతంలో ఈ యోగా కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈ రకంగా ప్రతిరోజు 4 పర్యాటక కేంద్రంలో ఈ యోగా కార్యక్రమం జరుగుతుంది. విజయవాడకు చెందిన ప్రముఖ యోగా సాధకులు తమ అనుభవాలను పంచుకుంటూ ప్రారంభంలో యోగా చేయడం కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ నిరంతర సాధన ద్వారా శరీరం, మనస్సుపై సంపూర్ణ నియంత్రణ సాధించవచ్చని, ఇది జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని, సమతుల్యతను పెంచుతుందని స్పష్టం చేస్తున్నారు. యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ అందరు చెప్పినట్టు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది ఉంటుంది. బట్ మార్నింగ్ ఇక్కడ లైక్ మంచి సన్ రైజ్తో పాటు మేము చేస్తాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ యోగా చేసిన తర్వాత మేము చాలా యాక్టివ్గా ఉంటాం. ఇక్కడ లైక్ స్మాల్ ఏజ్ నుంచి ఓల్డర్ ఏజెస్ వరకు లైక్ 60 years వరకు వస్తూ ఉంటారు. భవిష్యత్తు ఆరోగ్య సంరక్షణలో యోగా వంటి సులభమైన సమగ్ర పద్ధతులే కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టమవుతుంది. 1 కోటి మంది భాగస్వామ్యంతో సాగుతున్న ఏపీ ప్రభుత్వ యోగాంధ్ర సంకల్పం విజయవంతం కావాలని ఆశిద్దాం.